శంకరాచార్యులు రచించిన స్తోత్రాలలో దేవీ స్తోత్రంగా సౌందర్యలహరి చాలా ప్రసిద్ధమైనది. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకం ఒక అద్భుతం. శ్లోకం యొక్క బాహ్యార్థాలు లౌకిక పరంగా అర్థం చేసుకుంటే ఏమిటి ఈ రచన అని అనిపిస్తుంది. అదే అమ్మవారి పాదాలనో ఆదిశంకరుల పాదాలనో సద్గురువుల పాదాలనో స్మరించి చదవడం మొదలుపెడితే ఒక్కో శ్లోకం యొక్క అంతరార్థం అత్యంత సౌందర్యంతో హృదయానికి పరమ ఆనందాన్ని కలుగజేస్తుంది. సృష్టి యొక్క సౌందర్య స్వరూపము, కారుణ్య స్వరూపమైన అమ్మవారు ఈ శ్లోకంలో వ్యక్తమవుతారు. పురసుందరి అమ్మవారిని స్తుతించే స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అని అనబడింది. ఈ స్తోత్రం శిఖరిణి వృత్తం అనే ఛందస్సులో రచింపబడింది. సౌందర్యలహరిలో 4 ప్రధానమైన లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1. ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం. 2. ఇది ఒక దివ్య మహిమాన్విత స్తోత్రం. 3. ఉపాసకులు దేవిని ఆరాధించడానికి ఉపయోగకరమైన అనేక మంత్రాలు నిక్షిప్తమైన మంత్రమాల. 4. ఆగమ తంత్రాలు విశదీకరించి శ్రీవిద్యను వివరించే తంత్రగ్రంథం. ఇందులో మొదటి 41 శ్లోకాలు శ్రీవిద్యను వివరిస్తాయి. స్తోత్రంలో మొదటి 41 శ్లోకాలు ఆనందలహరి అని, తరువాతవి దేవీ సౌందర్యాన్ని కీర్తించే సౌందర్యలహరి అని అంటారు. ఇక సౌందర్యలహరిలో అనేక మంత్రాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయంటారు. ఒక్కో మంత్రానికి లేదా శ్లోకానికి ఒక్కో పారాయణ ఫలం చెప్పబడింది. శాక్తేయంలో 2 శాఖల వారున్నారు: కౌలాచారులు, సమయాచారులు. కౌలులు శ్రీచక్రం ఇతర సంకేతాలతో శ్రీమాతను పూజిస్తారు. బాహ్య పూజకు ప్రాధాన్యత ఇస్తారు. సమయాచారులు అంతఃపూజ ద్వారా మూలాధార చక్రం నుండి సహస్రారదళ కమలం వరకు కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి దీక్ష సాగిస్తారు. సౌందర్యలహరిలో 35వ శ్లోకంలో షట్చక్రములందున్న వివిధ తత్వాలను గురించి చెప్పబడింది. 36వ శ్లోకము నుండి 41వ శ్లోకం వరకు గల శ్లోకాలలో షట్చక్రములందున్న ఒక్కొక్క తత్వమును గురించి వివరింపబడింది. అన్ని తత్వాలు జగన్మాతయే అని చక్కగా వివరింపబడింది. 36వ శ్లోకము నుండి 41వ శ్లోకం వరకు సంక్షిప్తంగా శ్లోక సారాంశం. 36వ శ్లోకం ఆజ్ఞాచక్రమందున్న పరమశివునికి నమస్కారం. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు పరమశంభునాథుడు, పరచిదాంబ. 37వ శ్లోకం విశుద్ధి చక్రములోని దేవీతత్వం. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు వ్యోమేశ్వరుడు, వ్యోమేశ్వరి. 38వ శ్లోకం అనాహత చక్రంలోని హంసద్వంద్వమునకు వందనం. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు హంసేశ్వరుడు, హంసేశ్వరి. 39వ శ్లోకం స్వాధిష్టాన చక్రంలోని సంవర్తాగ్నికి స్తుతి అనగా అగ్నితత్వం. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు సంవర్తేశ్వరుడు, సమయాంబ. 40వ శ్లోకం మణిపూర చక్రమునందుండి ముల్లోకాలను తడుపు నీలిమేఘమునకు ధ్యానము. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు మేఘేశ్వరుడు, సౌదామిని. 41వ శ్లోకం మూలాధార చక్రంలో నటన చేయు ఆనంద భైరవునికి వందనం. ఈ శ్లోకంలో సూచింపబడిన శివశివానీ రూపాలు ఆదినటుడు, లాస్యేశ్వరి. వీరినే ఆనంద భైరవుడు, సమయ అని కూడా అంటారు. శివశక్త్యా యుక్తా యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా భగవతి, శివునికి తోడుగా శక్తి స్వరూపిణివైన నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఆ శివుడు ఈ సృష్టిని నిర్మాణం చేయగలుగుతున్నాడు. నీ తోడు లేనప్పుడు శివుడు చలించడానికి కూడా శక్తి లేనివాడవుతున్నాడు. హరిహర బ్రహ్మాది దేవతలచే పూజింపబడే నిన్ను ఆశ్రయించాలి అన్నా, స్తుతించాలి అన్నా మాకు గత జన్మల పుణ్యం ఉండాలి. అమ్మవారు శ్రీ మహారాజ్ఞి కనుక ఆమెతో మాట్లాడడం అంటే ముందుగా
ఆమెకు అత్యంత ప్రియకరమైన మాటతో మొదలుపెట్టాలి. అందుకే ఆదిశంకరులు సౌందర్యలహరి శ్లోకం ఆరంభంలోని మొదటి మాటగా శివ అనే పదాన్ని ఉపయోగించారు. అయ్యవారిని సూచించు అక్షరం ఆ, అమ్మవారిని సూచించు అక్షరం ఈ. శివ పదము నుండి ఇకారం తొలగించినప్పుడు శవ అనే పదం ఏర్పడుతుంది. శవ మనగా నిర్జీవమైనది, కదలిక లేనిది. కాబట్టి శివుడు శక్తితో కలిసి లేనప్పుడు శివుడు చలించడానికి కూడా శక్తి లేనివాడు అవుతున్నాడు. నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరునితో చైతన్య స్వరూపమైన అమ్మవారు తోడైనప్పుడు మాత్రమే సృష్టి నిర్మాణం జరుగుతుంది. ఈ శ్లోకంలో మొదటి చెప్పిన శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అన్నదానికి సమాన అర్థం చెప్పే లలితా సహస్రనామంలో నామం శివశక్తి స్వరూపిణి. ఆదిశంకరులు మొదటి శ్లోకంలో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతిం, నీకు నమస్కరించాలి అన్నా, నిన్ను స్మరించాలి అన్నా, నిన్ను గురించి వినాలన్నా పూర్వజన్మలో చేసిన పుణ్యం ఉండాలి అంటున్నారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిః సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుభ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. అమ్మా, నీ పాదానికి అంటిన ధూళిలోని ఒక్క కణమును సేకరించి బ్రహ్మదేవుడు సృష్టి నిర్మాణం ఎటువంటి లోపం లేకుండా చేయగలుగుతున్నాడు. ఈ ధూళి కణమునే మహావిష్ణువు తన 1000 తలలపై అతి కష్టం మీద మోస్తున్నాడు. శివుడు ఆ ధూళి కణమునే విభూతిగా ధరిస్తున్నాడు. నీ పాదాల నుండి పుట్టిన విశ్వమూల శక్తితోనే బ్రహ్మ, విష్ణు, రుద్రులు సృష్టి స్థితిలయలను చేయగలుగుతున్నారు. సృష్టి ఆరంభం ఒక్క అణువుతోనే ప్రారంభమైంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ అమ్మవారి పాదాల నుంచి సేకరించిన ఒక్క ధూళి కణముతోనే సృష్టి నిర్మాణం ప్రారంభించాడు. అలా ప్రారంభమైన సృష్టి విస్తరిస్తూ విస్తరిస్తూ విశాలమవుతుంది. ఈ విశాల సృష్టి నిర్వహణ బాధ్యత శ్రీ మహావిష్ణువుది కనుక ఆయన ఆదిశేషు అవతారమై తన 1000 పడగలపైన ఈ విశ్వాన్ని మోస్తున్నాడు. అంటే అమ్మవారి పాదధూళి కణమును స్వీకరించటం. పెరుగుట కొరకే అనే నానుడి ఇక్కడ గుర్తు చేసుకుంటే విస్తరించిన సృష్టి ఒకనాడు లయం చెందాలి కనుక ఆ లయమైన సృష్టిని బూడిదిగా ఈశ్వరుడు ధరిస్తున్నాడు. అంటే అమ్మవారి పాదధూళి కణముతో ఏర్పడిన సృష్టి లయమై బూడిదై ఆ ఈశ్వరుడు ధరించేది అవుతుంది.